శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లభగణపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆర్యద్విశతిలో ఉన్న 212 శ్లోకములలో మనము 169వ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము. బిందు స్థానములో కామేశ్వరిని అంకస్థిత అయిన అమ్మవారి రూపవర్ణన కూడా పూర్తి అయింది. 170 నుంచి 196 వరకు గల 27 శ్లోకములలో అమ్మవారిని స్తుతించటం జరిగినది. అయితే 27 శ్లోకములను ఒకే వీడియోలో ఇవ్వడం కష్టం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో 170 నుంచి 173 వరకు గల 4 శ్లోకములను తెలుసుకుందాము. 170వ శ్లోకము. ఈ శ్లోకములో కామేశ్వరిని తొడపై కూర్చున్న అమ్మవారిని స్తోత్రం చేయుటకు సమర్థతను కలిగిన వారు ఎవ్వరూ లేరని చెప్పబడినది. అటువంటి దేవి నా పూర్వపుణ్య బలము వలన నేను కోరిన కోరికలను తీర్చడానికి నా ఎదురుగా దర్శనమును ఇవ్వాలి అనే ఆకాంక్ష వ్యక్తమైనది. శ్లోకము. కస్తు క్షితౌ పటీయాన్ వస్తు స్తోతుం శివాంక వాస్తవ్యం అస్తు చిరంతన సుకృతైః ప్రస్తుత కామ్యాయ తన్మమ పురస్తాత్. విడతీసి చదివిన శ్లోకము. కహ తు క్షితౌ పటీయాన్ వస్తు స్తోతుం శివ అంక వాస్తవ్యం అస్తు చిరంతన సుకృతైః ప్రస్తుత కామ్యాయ తత్ మమ పురస్తాత్. కహ తు క్షితౌ పటీయాన్ వస్తు స్తోతుం శివ అంక వాస్తవ్యం. ఈ భాగంలో శివ అంక వాస్తవ్యం అంటే కామేశ్వర శివుని తొడపై వసించుచున్న, వస్తు అంటే వస్తువును, స్తోతుం అంటే నుతించుటకు, క్షితౌ అంటే భూమి యందు, పటీయాన్ అంటే సమర్థుడు, కహ అంటే ఎవరు, తు ఇది పాదపూరణార్థకమైన అవ్యయము. దీనికి అర్థం లేదు. కహతు క్షితౌ పటీయాన్ వస్తు స్తోతుం శివ అంక వాస్తవ్యం అంటే కామేశ్వర శివుని తొడపై వసించుచున్న వస్తువును నుతించుటకు భూమి యందు సమర్థుడు ఎవరు. అస్తు చిరంతన సుకృతైః ప్రస్తుత కామ్యాయ తత్ మమ పురస్తాత్. ఈ భాగంలో తత్ అంటే అది లేదా ఆ వస్తువు, చిరంతన సుకృతైః అంటే చిరకాలము నుండి చేయబడిన సుకృతముల వలన, ప్రస్తుత కామ్యాయ అంటే ఇప్పుడు నేను కోరిన కోరికలను ఇచ్చుటకై, మమ పురస్తాత్ అంటే నా ఎదుట, అస్తు అంటే కలుగుగాక అంటే ప్రత్యక్షమగుగాక. అస్తు చిరంతన సుకృతైః ప్రస్తుత కామ్యాయ తత్ మమ పురస్తాత్ అంటే అది లేదా ఆ వస్తువు చిరకాలము నుండి చేయబడిన సుకృతముల వలన ఇప్పుడు నేను కోరిన కోరికలను ఇచ్చుటకై నా ఎదుట కలుగుగాక అంటే ప్రత్యక్షమగుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. కామేశ్వర శివుని తొడపై వసించుచున్న వస్తువును నుతించుటకు భూమి యందు సమర్థుడు ఎవరు, అది లేదా ఆ వస్తువు చిరకాలము చేయబడిన సుకృతముల వలన ఇప్పుడు నేను కోరిన కోరికలను ఇచ్చుటకై నా ఎదుట కలుగుగాక అంటే ప్రత్యక్షమగుగాక. 171వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు ప్రభు సంహితములైన వాక్కుల ద్వారా తెలియబడుతుందని, పరమశివుని తొడ అనే ఉన్నతమైన పర్యంకమును కలిగి ఉంటుందని, చెరకు విల్లును కలిగి ఉంటుందని, ఆమె ఒకానొక దివ్యమైన తేజస్సు అని చెప్పబడినది. ఆమె నా ఎదుట ప్రత్యక్షము అవ్వాలి అనే ఆకాంక్ష వ్యక్తమైనది. వాక్కులు 3 రకములుగా ఉంటాయి. అవి ప్రభు సంహితములు అని, సుహృత్ సంహితములు అని, కాంతా సంహితములు అని 3 రకములు. ప్రభు సంహితములు అంటే రాజువలే ఆజ్ఞాపించే వాక్కులు. అటువంటి వాక్కులను ఎవరికీ ఉల్లంఘించడానికి సాధ్యము కాదు. అటువంటివి వేదవాక్కులు. స్నేహితుని మాటల వలె హితమును చెప్పే మాటలు సుహృత్ సంహితములు. పురాణములు ఈ కోవకు చెందుతాయి. స్త్రీలకు మనోహరములైన వచనములు కాంతా సంహితములు. అమ్మవారు ప్రభు సంహితోక్తులు అంటే వేదవచనముల ద్వారా తెలియబడుతుంది. శ్లోకము. ప్రభు సంహితోక్తి గమ్యం పరమ శివోత్సంగ తుంగ పర్యంకం తేజః కించన దివ్యం పురతో మే భవతు పుండ్రకోదండం. విడతీసి చదివిన శ్లోకము. ప్రభు సంహితోక్తి గమ్యం పరమశివ ఉత్సంగ తుంగ పర్యంకం తేజః కించన దివ్యం పురతః మే భవతు పుండ్రకోదండం. ప్రభు సంహితోక్తి గమ్యం అంటే వేదవచనముల చేత తెలియదగినదియు. పరమశివ ఉత్సంగ తుంగ పర్యంకం ఈ భాగంలో పరమశివ అంటే పరమశివుని యొక్క, ఉత్సంగ అంటే తొడ అనెడు,
తుంగ అంటే ఉన్నతమైన, పర్యంకం అంటే పర్యంకము గలదియు. పరమశివ ఉత్సంగ తుంగ పర్యంకం అంటే పరమశివుని యొక్క తొడ అనేడు ఉన్నతమైన పర్యంకము గలదియు. పుండ్రకోదండం అంటే చెరకు విల్లు కలదియు. తేజ కించన దివ్యం పురతః మే భవతు. ఈ భాగంలో కించన అంటే ఒకానొక అంటే నిర్వచించటానికి వీలు లేని అంటే అనిర్వచనీయమైన, దివ్యం అంటే దివ్యమైన, తేజ అంటే తేజస్సు, మే అంటే నా, పురతః అంటే ఎదుట, భవతు అంటే అగుగాక అంటే ప్రత్యక్షమగుగాక. తేజ కించన దివ్యం పురతః మే భవతు అంటే ఒకానొక అంటే అనిర్వచనీయమైన దివ్యమైన తేజస్సు నా ఎదుట అగుగాక అంటే ప్రత్యక్షమగుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము: వేదవచనముల చేత తెలియదగినదియు, పరమశివుని యొక్క తొడ అనేడు ఉన్నతమైన పర్యంకము కలదియు, చెరకు విల్లు కలిగినదియు అయిన ఒకానొక అంటే అనిర్వచనీయమైన దివ్యమైన తేజస్సు నా ఎదుట ప్రత్యక్షమగుగాక. 172వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు చెరకు విల్లును కలిగి ఉన్నదని, తేనెను స్రవించే పుష్పబాణమును కలిగి ఉన్నదని, కలువలకు మనోహరుడైన చంద్రుడిని శిరస్సునందు కలిగి ఉన్నది అని చెప్పబడినది. శ్లోకము: మధురిమ భరిత సరాసం మకరంద స్యంది మార్గణోదారం కైరవిణి విటచూడం కైవల్యాయాస్తు కించన మహోనః. విడతీసి చదివిన శ్లోకము: మధురిమ భరిత సరాసం మకరంద స్యంది మార్గణ ఉదారం కైరవిణి విటచూడం కైవల్యాయ అస్తు కించన మహః నః. మధురిమ భరిత సరాసం. ఈ భాగంలో మధురిమ అంటే తీయదనము చేత, భరిత అంటే నిండిన, సరాసం అంటే విల్లు కలదియు. మధురిమ భరిత సరాసం అంటే తీయదనము చేత నిండిన విల్లు కలదియు. మకరంద స్యంది మార్గణ ఉదారం. ఈ భాగంలో మకరంద అంటే తేనెను, స్యంది అంటే స్రవించుచున్న, మార్గణ అంటే బాణము చేత, ఉదారం అంటే ఒప్పుచున్నదియు. మకరంద స్యంది మార్గణ ఉదారం అంటే తేనెను స్రవించుచున్న బాణము చేత ఒప్పుచున్నదియు అంటే పూల బాణమును కలిగినదియు. కైరవిణి విటచూడం. ఈ భాగంలో కైరవిణి అంటే కలువ కొలనుకు, విఠ అంటే ప్రియుడిని, చూడం అంటే శిరోభూషణముగా కలిగిన. కైరవిణి విటచూడం అంటే కలువ కొలనుకు ప్రియుడిని అంటే చంద్రుడిని శిరోభూషణముగా కలిగిన. కైవల్యాయ అస్తు కించన మహః నః. ఒకానొక అంటే అనిర్వచనీయమైన తేజస్సు మాకు మోక్షము కొరకు అగుగాక అంటే మోక్షమును ప్రసాదించుగాక. కించన అంటే ఒకానొక అంటే అనిర్వచనీయమైన, మహః అంటే తేజస్సు, నః అంటే మాకు, కైవల్యాయ అంటే మోక్షము కొరకు, అస్తు అంటే కలుగుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము: తీయదనము చేత నిండిన విల్లు గలదియు అంటే చెరకు విల్లును కలిగినదియు, తేనెను స్రవించుచున్న బాణము చేత ఒప్పుచున్నదియు అంటే పుష్పబాణమును కలిగినదియు, కలువ కొలనుకు ప్రియుడిని అంటే చంద్రుడిని శిరోభూషణముగా కలిగిన ఒకానొక అంటే అనిర్వచనీయమైన తేజస్సు మాకు మోక్షము కొరకు అగుగాక అంటే మోక్షమును ప్రసాదించుగాక. 173వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు ఉత్తమమైన చెరకు విల్లును కలిగి ఉన్నది అని, సన్నని నడుమును కలిగి ఉన్నదని, 3 నేత్రములను కలిగి ఉన్నదని, పరమశివుని అనురాగము చేత వృద్ధిని పొందిన తేజస్సు అని చెప్పబడినది. ఆమె మా యొక్క అశుభమును నశింపచేయవలయుననే ఆకాంక్ష వ్యక్తమైనది. శ్లోకము: అక్షుద్ర మిక్షుచాపము పరోక్షమవలగ్న సీమని త్ర్యక్షం క్షపయతు నః క్షేమేతర ముక్షరథ ప్రేమ పక్ష్మళం తేజః. విడతీసి చదివిన శ్లోకము: అక్షుద్రం ఇక్షుచాపం పరోక్షం అవలగ్న సీమని త్ర్యక్షం క్షపయతు నః క్షేమేతరం ఉక్షరథ ప్రేమ పక్ష్మళం తేజః. అక్షుద్రం అంటే క్షుద్రము కానిదియు అంటే ఉత్తమమైనదియు, ఇక్షుచాపం అంటే చెరకు విల్లు కలిగినదియు, పరోక్షం అవలగ్న సీమని. ఈ భాగంలో అవలగ్న సీమని అంటే నడుము ప్రదేశమునందు, పరోక్షం అంటే ప్రత్యక్షము కాని అంటే పరోక్షమైనదియు, పరోక్షం అవలగ్న సీమని అంటే
నడుము ప్రదేశమునందు ప్రత్యక్షము కాని అంటే పరోక్షమైనదియు అంటే సన్నని నడుమును కలిగిన, త్ర్యక్షం అంటే 3 నేత్రములను కలిగిన, ఉక్షరథ ప్రేమ పక్ష్మళం తేజ ఈ భాగములో ఉక్షరథ అంటే వృషభమును వాహనముగా గలవాని అంటే పరమేశ్వరుని యొక్క ప్రేమ అంటే అనురాగము చేత, పక్ష్మళం అంటే వృద్ధిని పొందిన, తేజ అంటే తేజస్సు. ఉక్షరథ ప్రేమ పక్ష్మళం తేజ అంటే వృషభమును వాహనముగా గలవాని అంటే పరమేశ్వరుని యొక్క అనురాగము చేత వృద్ధిని పొందిన తేజస్సు. క్షపయతు నహ క్షేమేతరం అంటే నహ అంటే మా యొక్క, క్షేమేతరం అంటే అశుభమును, క్షపయతు అంటే నశింపచేయుగాక. క్షపయతు నహ క్షేమేతరం అంటే మా యొక్క అశుభమును నశింపచేయుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. క్షుద్రము కానిదియు అంటే ఉత్తమమైనదియు, చెరకు విల్లు కలిగినదియు, నడుము ప్రదేశమునందు ప్రత్యక్షము కాని అంటే పరోక్షమైనదియు అంటే సన్నని నడుమును కలిగిన, 3 నేత్రములను కలిగిన వృషభమును వాహనముగా గలవాని అంటే పరమేశ్వరుని యొక్క అనురాగము చేత వృద్ధిని పొందిన తేజస్సు మా యొక్క అశుభమును నశింపచేయుగాక. ఇప్పుడు చెప్పుకున్న 4 శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. మరొక 4 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు, మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.